జెనీలియా గారు ట్వీట్ చేశారు మీకు, తర్వాత శర్వానంద్ గారు చెప్పారు. సో ట్రైలర్ చాలా బాగుందని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు మీకు ట్రైలర్ చూసిన తర్వాత? మా ఫ్యామిలీలో కొంతమంది సినిమా చూశారు. నా చెల్లెలు సుప్రియ చూసింది. షీ యాక్చువల్లీ ఫెల్ట్ ద మూవీ ఇస్ బెటర్ దెన్ ద ట్రైలర్. ఫీలింగ్స్ లేని వాళ్ళకి కూడా ట్రైలర్ చూస్తే మళ్ళీ ఒక ఫీల్. ఈ సినిమా ఏడిపించదు, అంటే యుల్ స్మైల్, నవ్విస్తుంది అండ్ ఏడిపిస్తుంది. కానీ ఆ నవ్వించడం అనేది మేము ట్రైలర్ లో చూపించలేకపోయాం. కార్తిక్, అంజలి, కార్తిక్ జెస్సీ అనే పేరు మనకి చాలా బాగా తెలుసు, చాలా ఇష్టమైన పేరు. సో ఈ క్యారెక్టర్స్ ఎలా వచ్చాయి కార్తిక్ అని? సమంత శామ్ ట్రైలర్ చూశాక తను చెప్పింది, తను వైఎంసీ గుర్తుకొచ్చింది సడన్ గా, నా ఫీల్ ఎలా ఉందని. న్యాచురల్ ఫిల్మ్స్ అంటే అండి ఈ మధ్య కాలంలో సుమంత్ గారు అంటే గోదావరి, మీరు ఇలాంటి క్యారెక్టర్స్ ఇష్టపడుతుంటారు, సెటిల్డ్ గా, కామ్ గా. అన్ని చేయలేదండి. గోదావరి వాజ్ ద ఓన్లీ ఫిల్మ్ వేర్ ఐ ప్లేడ్ అ సటిల్ క్యారెక్టర్. 3 టైమ్ జోన్స్ లో లవ్ స్టోరీ అని అన్నారు కదా, మీ రియల్ లైఫ్ లో కూడా ఏవో లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, కొద్దిగా మాకు చెప్పొచ్చు కదా, అంటే ఒక్కొక్క టైం జోన్ లో ఒక్కొక్కటి ఉంటాయండి. లైక్ కమాన్, కాలేజ్ లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు, యా ఆఫ్ కోర్స్ ఉంటాయండి. కొద్దిగా చెప్పండి కదా ఏదన్నా. ఐ హ్యాడ్ అ వెరీ లాంగ్ టైమ్ girlfriend when I was studying in America. పేరు చెప్పను, but yeah, we were together for almost 6 years. మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా మళ్ళీ రావా అని చెప్పేసి? ఇట్స్ నాట్ అబౌట్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ మీ లైఫ్లో అలా ఎవరైనా ఉన్నారా మళ్ళీ రావా అని చెప్పి పిలిచేవాళ్ళు? మా ఇంట్లో కుక్క అండి, నిజం చెప్తాను. ఇంత జర్నీలో ఎవరు మీకు బాగా క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే? When I first started movies, like Mahesh and me used to hang out a lot. Either we went out for dinner or something, dinner నుంచి లేట్ గా వచ్చాము, నా తాళాలు మర్చిపోయాను నేను, సో గోడ ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడున్న మన ఇండస్ట్రీలో అప్కమింగ్ హీరోస్లో ఈయన బెస్ట్ యాక్టర్ అండ్ ఈయన బెస్ట్ డాన్సర్ అని ఎవరు అనిపిస్తారు మీకు? I like Charan. I like Charan's dancing actually. Okay. I think he's very smooth. హాయ్ సుమంత్ గారు, ఎలా ఉన్నారు? హాయ్, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. నేను చాలా బాగున్నానండి. కంగ్రాచులేషన్స్, మళ్ళీ రావా. ఈ టైటిల్లో ఒక ఫీల్ ఉందండి, చాలా మందికి లైఫ్లో ఉంటుంది అనమాట, మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అని చెప్పేసి. ఈ టైటిల్ ఎలా వచ్చింది? అంటే ఇది కథకి చాలా కనెక్షన్ ఉంది. అంటే ఊరికే ఆ సౌండింగ్ బాగుందని మేము పెట్టలేదు. బేసిక్గా ఏంటంటే సినిమా ఇట్స్ ఇద్దరి మధ్య కథ. అంటే ఒక 20 సంవత్సరాల స్పాన్ ఉంటుంది. అంటే వాళ్ళు చిన్నప్పుడు స్కూల్లో ఎలా కలుసుకున్నారు, దాని తర్వాత పలానా కారణాల మూలంగా విడిపోవాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారా, కలుసుకోరా, మళ్ళీ వస్తాడా, రావా, మళ్ళీ రావా, అంటే ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. సో సినిమా చూస్తే యు అండర్స్టాండ్. మీరు తీసుకున్నారా డిసిషన్ మళ్ళీ రావా అని చెప్పేసి, లేకపోతే డైరెక్టర్ గారు? ఇట్ వాజ్ ఆల్రెడీ లైక్ ఫైనలైజ్డ్ బిఫోర్. ఇన్ఫ్యాక్ట్ టైటిల్ స్క్రిప్ట్ నాకు నరేట్ చేసినప్పుడే డైరెక్టర్ గౌతమ్ ఫిక్స్డ్ ఆన్ ద టైటిల్ అండ్ హీ రిజిస్టర్డ్ ద టైటిల్. ఆ స్క్రిప్ట్ నేను చదివినప్పుడు నాకు ఆ టైటిల్ ఉంది స్క్రిప్ట్ మీద. అండ్ 1 million వ్యూస్ వచ్చినాయి, డిజిటల్ వ్యూస్. సో చాలా 1 million YouTube views. There another 1.5 million digital views. Just on one channel it is about 1.4 million so far. Sorry, promotion time up, you have to like brag about it a little bit. I'm thankful to the audience. And నేను చూసాను జెనీలియా గారు ట్వీట్ చేశారు మీకు, తర్వాత శర్వానంద్ గారు చెప్పారు. సో ట్రైలర్ చాలా బాగుందని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు మీకు ట్రైలర్ చూసిన తర్వాత? ఇన్ఫ్యాక్ట్ మా ఫ్యామిలీలో కొంతమంది సినిమా చూశారు. ఫర్ ఎగ్జాంపుల్ నా చెల్లెలు సుప్రియ చూసింది, నా సిస్టర్ సుప్రియ చూసింది. సుప్రియ saw the movie. మీ అందరికీ లైక్ ట్రైలర్ బాగా నచ్చిందని నాకు, థ్యాంక్ఫుల్లీ ఇట్స్ గాన్ వైరల్, ఇట్స్ బికమ్ క్వైట్ పాపులర్. నా సిస్టర్ చూసినప్పుడు ట్రైలరు, సినిమా దీనికన్నా బాగుంది, ఇంకా బాగుంటే, అంటే లైక్ ద సర్టన్ ఆస్పెక్ట్స్, ద ట్రైలర్ ఇస్ నైస్, డోంట్ గెట్ మీ రాంగ్, బట్ ఫర్ పీపుల్ హూవ్ సీన్ ద మూవీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మై సిస్టర్ హెస్ సీన్ ద మూవీ అండ్ లవ్డ్ ఇట్. షీ యాక్చువల్లీ ఫెల్ట్ ద మూవీ ఈజ్ బెటర్ దెన్ ద ట్రైలర్. అంటే ట్రైలర్లో సినిమాలో ఇంకా చాలా ఉంది దట్ వీ వరంట్ ఏబుల్ టు టెల్ ఇన్ ద ట్రైలర్. ఫర్ ఎగ్జాంపుల్
సినిమా ట్రైలర్లో ఇట్స్ వెరీ ఇమోషనల్, అంటే ఏడిపించే ట్రైలర్ ఏ ఆల్మోస్ట్. ఫీలింగ్స్ లేని వాళ్ళకి కూడా ట్రైలర్ చూస్తే మళ్ళీ యూనో ఒక ఫీల్, అంటే ఒక ఇట్స్ లిటిల్, ఇట్స్ వెరీ సెంటిమెంటల్, ఇట్స్ వెరీ ఇమోషనల్. బట్ సినిమాలో ద మూవీస్ గాట్ మెనీ లైటర్ మూమెంట్స్ ఆల్సో. ఇది అంటే ఇప్పుడు ఉట్టి సినిమా ఏడిపించదు, అంటే యుల్ స్మైల్, నవ్విస్తుంది అండ్ ఏడిపిస్తుంది. కానీ ఆ నవ్వించడం అనేది మేము ట్రైలర్లో చూపించలేకపోయాం, బికాజ్ somehow we felt it was disturbing the mood of the film. కార్తిక్, అంజలి, కార్తిక్ జెస్సీ అనే పేరు మనకి చాలా బాగా తెలుసు, చాలా ఇష్టమైన పేరు. సో ఈ క్యారెక్టర్స్ ఎలా వచ్చాయి కార్తిక్ అని? సో వియర్డ్ మన, ఎందుకంటే మొన్న నాకు సమంత శామ్ ట్రైలర్ చూశాక తను చెప్పింది, తను నా వైఎంసీ గుర్తుకొచ్చింది సడన్గా, నా ఫీల్ ఎలా ఉందని, ఏమై చేసే గుర్తుకొచ్చిందని. దాని తర్వాత నేను ఆలోచిస్తే ఏమైందంటే సినిమాలో నా పాత్ర కార్తిక్, ఆకాంక్ష పాత్ర అంజలి, అండ్ ద డైరెక్టర్స్ నేమ్ ఇస్ ఆల్సో గౌతమ్. ఇట్స్ వియర్డ్. సో ఇట్స్ లైక్ ఇట్స్ స్టోరీ ఆఫ్ అంజలి అండ్ another Karthik directed by another Gautam. So the first time I heard the script also నాకు ఎక్కడో ఏమై చేసేవి సినిమా ఆ మీటర్లో ఉంటుంది బేసిక్గా. ఇట్స్ రొమాంటిక్ డ్రామా with good music and natural dialogues. It's a natural film, so it will be in that tempo. న్యాచురల్ ఫిల్మ్స్ అంటే అండి ఈ మధ్య కాలంలో సుమంత్ గారు అంటే గోదావరి, మీరు ఇలాంటి క్యారెక్టర్స్ ఇష్టపడుతుంటారు, సెటిల్డ్గా, కామ్గా. అన్ని చేయలేదండి. గోదావరి వాజ్ ద ఓన్లీ ఫిల్మ్ వేర్ ఐ ప్లేడ్ అ సటిల్ క్యారెక్టర్. సో అంటే మీకు స్పెషల్ ఓన్లీ వన్ ఫిల్మ్ దట్ ఐ ప్లేడ్ అ సటిల్ క్యారెక్టర్, రియల్లీ, ఇఫ్ యూ రియల్లీ థింక్ అబౌట్ ఇట్. యా, అంటే మీరు దాని తర్వాత బాగా ఎంజాయ్ చేసిన మూవీ ఇది అని అన్నారు కదా. ఎంజాయ్ చేయటం అంటే ప్రతి సినిమాకు ఒక చోటు ఉంటుంది. అంటే ఇలాంటి సినిమా చేసి చాలా కాలం అయింది నాకు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు గోదావరి తర్వాత నేను ఇంత న్యాచురల్ లవ్ స్టోరీ నేను చేయలేదు ఇప్పటివరకు. ఈ సినిమా దిస్ ఈజ్ మై మోస్ట్ న్యాచురల్ లవ్ స్టోరీ సిన్స్. అంటే క్యారెక్టర్స్ ఎలా మాట్లాడతారో, లైక్ అన్నెసరీగా సాంగ్స్ ఉండవు. ఇప్పుడు కట్టు డాన్స్లు, అంటే అవసరం లేని ఫైట్లు, అవసరం లేని అని చెప్పనండి, అంటే ఈ మన కోట్ అండ్ కోట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి లేకుండా తీసిన సినిమా. అంటే ఎస్ దెర్ ఇస్ మ్యూజిక్, ఎస్ దెర్ ఇస్ ఎంటర్టైన్మెంట్, ఎస్ దెర్ ఇస్ కామెడీ, బట్ ఇట్ విల్ బ్లెండ్ ఇన్ ద స్టోరీ. ఎక్కడ ఓకే ఇక్కడ కట్ చేసి మేము ఇక్కడ కామెడీ ట్రాక్ పెట్టాలి, లేకపోతే కట్ చేసి ఇక్కడ ఒక సాంగ్ పెట్టాలి అని లేదు. అంటే సినిమా కథతోనే ట్రావెల్ అవుతూ ఉంటుంది ఆల్ దీస్ ఎలిమెంట్స్. కార్తిక్, అంజలి కాకుండా ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి మాకు సినిమాలో? లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్. కార్తిక్, ఆఫ్ కోర్స్, కార్తిక్ అండ్ అంజలి, లైక్ యూ సీ దెమ్ ఇన్ 3 different time zones. అంటే ఒక దగ్గర 20 సంవత్సరాలు స్పాన్ ఉంటుంది సినిమాకి. అండ్ ఆల్సో ఇప్పుడు లైక్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెష్ క్యారెక్టర్స్. లైక్ చిన్నప్పుడు ఒక స్కూల్లో మై పర్సనల్ ఫేవరెట్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ లైక్ చిన్నప్పుడు స్కూల్లో రాజోల్లో ఒక రౌడీ ఉంటాడు. ఒక 10th ఫెయిల్ అయిన ప్రతి స్కూల్లో ఒకడు ఉంటాడు, అందరికీ లైన్ వేస్తూ ఉంటాడు. అంటే ఆడు స్కూల్ దాదా అనమాట. హీఈస్ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ థింక్ ఈవెన్ ఐఎమ్ ద హైలైట్ ఆర్ షీఈస్ ఆకాంక్ష ఇస్ ద హైలైట్ ఆర్ లైక్ ఎనీబడి ఎల్స్. ఇట్స్ జస్ట్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్. చిన్నప్పుడు ఎపిసోడ్లో హీఈస్ అ స్కూల్ దాదా అనమాట, సన్నగా బక్కగా ఉంటాడు. సూపర్ క్యారెక్టర్. యాక్చువల్లీ 3 time zonesలో లవ్ స్టోరీ అని అన్నారు కదా, మీ రియల్ లైఫ్లో కూడా ఏవో లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, కొద్దిగా మాకు చెప్పొచ్చు కదా. అంటే ఒక్కొక్క టైం జోన్లో ఒక్కొక్కటి ఉంటాయండి. లైక్ కమాన్, కాలేజ్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు, ఆఫ్ కోర్స్ ఉంటాయండి. కొద్దిగా చెప్పండి కదా, ఏదన్నా పేరు చెప్పకపోయినా సరే స్టోరీ అన్న చెప్పండి. సెలబ్రిటీస్ లవ్ స్టోరీస్ వినాలంటే చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు తెలుసుకోవాలని చెప్పి. అంత పెద్ద లవ్ స్టోరీ ఏంటండి. ఓకే, కాలేజ్లో లైక్ ఐ హ్యాడ్ అ వెరీ లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ అమెరికా. పేరు చెప్పను, బట్ వీ వర్ టుగెదర్ ఫర్ ఆల్మోస్ట్ 6 years. అప్పుడు డిస్టెన్స్ మూలంగా విడిపోవాల్సి వచ్చింది. అంటే బికాజ్ షీఈస్ ఫ్రమ్ అమెరికా, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. సో జాగ్రఫీ మూలంగా విడిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే లైక్ దట్ బ్యాక్ ఇన్ ద డే లైక్ షీ ట్రైడ్ కమింగ్ అండ్ లివింగ్ హియర్. We tried to work it out, but she wasn't happy over here. Like
అంటే థింగ్స్ ఆర్ డిఫరెంట్ నౌ. దిస్ వాజ్ వే బ్యాక్. This was like almost 20 years ago, I think. Not 20 years ago, yeah. 18 years ago, 17 years ago. Okay. So that's the only thing I'll tell. No, that's it. 5 years back. No. I'm not going to say. I'm not going to. Names చెప్పకండి. నేను అడిగారు, నేను ఒక్కటి చెప్పాను అంతే. అంటే సినిమాలో ఉన్న లవ్ స్టోరీ రియల్ గా కూడా చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి అలా. సినిమా గురించి మాట్లాడుతున్నాను, నా లవ్ స్టోరీ గురించి ఎందుకంటే కార్తిక్ అంజలి లవ్ స్టోరీ గురించి మాట్లాడుతున్నాను. కార్తిక్ అంజలి లవ్ స్టోరీ చెప్పమంటే మీరు సినిమా వచ్చి చూడమంటున్నారు. ఓకే, చెప్పాను కదండి, ఒకటి చెప్పాను చాలు. ఓకే, టైటిల్ ఏమో మళ్ళీ రావా అని ఉంది. మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా మళ్ళీ రావా అని చెప్పేసి? ఇట్స్ నాట్ అబౌట్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ మీ లైఫ్లో అలా ఎవరైనా ఉన్నారా మళ్ళీ రావా అని చెప్పి పిలిచేవాళ్ళు? మళ్ళీ రావా మా ఇంట్లో కుక్క అండి, నిజం చెప్తాను. ఒక చిన్న బీగులు ఉంది ఇంట్లో. అది నేను ఇంటికి బయటికి వెళ్ళినప్పుడు అది ఇంటిపైకి ఎక్కి అలా చూస్తూ ఉంటుంది. నేను తిరిగి వచ్చే వరకు అలాగే ఉంటుంది, అసలు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏ కార్ హార్న్ విన్నా కూడా నేను అనుకునే అక్కడ ఈ జస్ట్ వెయిట్స్. సో మళ్ళీ రావా అది నేను చూసినప్పుడు, ఆ మొహం చూసినప్పుడు ఐ ఫీల్ దాట్. సో మై డాగ్, ఐ థింక్ మై డాగ్ బాస్. అండ్ ఇప్పుడు మనం డైరెక్టర్ గారి గురించి మాట్లాడదామండి. మీరు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇందులో. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏం చూస్తుంటారు స్టోరీ మీకు నరేట్ చేసేటప్పుడు? ఇది కీ పాయింట్, లేకపోతే ఎలా నమ్ముతారు వాళ్ళని? నేను ఇప్పుడు చూసేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రొమాంటిక్ డ్రామా కాబట్టి లైక్ గౌతమ్ బేసిక్లీ ఒక సంవత్సరం క్రితం హీ నారేటెడ్ ది స్క్రిప్ట్ మీ. సినిమా నాకు ఆల్మోస్ట్ అఫ్ కోర్స్ ఇట్ వాజ్ అ బౌండ్ స్క్రిప్ట్ అండ్ హీ నారేటెడ్ ద ఎంటైర్ ఫిల్మ్ 2 hours. నాకు పూర్తి నారేషన్ వింటం ఇష్టం. మధ్యలో ఎక్కడో తప్పిపోతుందంటే నేను డ్రాప్ అవుట్ అయిపోతాను. దిస్ కైండ్ హెల్డ్ ఇట్ టుగెదర్. లైక్ 2 hours చెప్పినప్పుడు అలా వింటా ఉన్నాను. ఆఖరిలో కళ్ళ నీళ్ళు కూడా వచ్చినాయి. అండ్ ప్లస్ బికాజ్ ఈజ్ అ న్యూ డైరెక్టర్, చైల్డ్హుడ్ ఎపిసోడ్ he took a demo reel. He already shot portion of the film. Okay. He said like this is my test reel. This is how I plan to shoot the film. He came so prepared. So is probably one of the most prepared, even though he's new. నేను ఇప్పటి వరకు 22 సినిమాలు చేశాను. nobody came this prepared. Maybe Godavari was this prepared. Like story board, everything, like everything was pakka. Like maybe Golconda High School also. This being a debut director, he came very very prepared. Like he shot, ఎవరు షూట్ చేసి తీసుకొస్తారండి సినిమా? ఓకే, ఈ ఎపిసోడ్ని ఇలా షూట్ చేయాలనుకున్నాను, షూట్ చేసి వాళ్ళ సొంత డబ్బు పెట్టుకుని షూట్ చేసి ఒక టెస్ట్ షూట్ తీసుకొచ్చి నాకు చూపించారు. ఐ వాజ్ జస్ట్ కన్విన్స్డ్, ఐ వాజ్ ఫ్లోర్డ్. ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను శ్రవణ్ భరద్వాజ్తో పనిచేస్తున్నాను. ఐ హర్డ్ అ లాట్ ఆఫ్ హిస్ మ్యూజిక్ ఎర్లీ, నాట్ అ లాట్, లైక్ ప్రేమ ఇష్క్ కాదల్. I really like the title song of that. And 2-3 other times I heard a few songs of his. But more than anything, I think Mallikki, I'm sorry, na director Gautamki and Shravanki, they had a real nice tuning like with each other, like because cinema naku narrate chese munde already about like 3 or 4 tunes were finalized, and I immediately liked all of them because love story and SRK music has to be it's very very important, and it's simple. The music is simple, it's honest, the tunes are good, మీకు గుర్తుకొస్తాయి. అండ్ లైక్ మొన్నే ఇట్స్ ఈజీ రీకాల్ వాల్యూ. ఇన్ఫ్యాక్ట్ నాకు మధురా శ్రీధర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు దట్ బికాస్ దే డిడ్ గోదావరి. ఆయన 2 times ఈ సినిమా చూసారు. He loved the film. Then he picked up the audio rights of this movie also. And he was just telling me the other day, like that I'm lucky for him because both Godavari and Malli Raava were under his banner for the audio. And I'd like to thank Shravan first of all. It's a very album mottham. See, oka album lo like sometimes what happens is you have maybe 1 good song or 2 good songs. And this is a very consistent album. It's a very consistent album, and Krishnakant garu like single card for all the lyrics, and of course Sunita, like everybody, Sunita, Shravan, Karthik, the singers, Kala Bhairavudu, like we have some good singers, and my favorite song Sunita aitha adi chimpesinది asla Malli Raava title song.
So my favorite. She just powered through. I love that song. అంజలి గురించి మాట్లాడుకుందామండి. అంటే మాకు క్యారెక్టర్స్ చూసిన తర్వాత పేర్లు గుర్తుండట్లేదు యాక్చువల్లీ. సో అంజలి ఎలా వచ్చారు ఈ మూవీలోకి, ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు? When Gautam, he came to me with the script. He was so well prepared, and Anjali's character was written really well. Like, you know, he knew exactly what he wanted. అంటే ఒక ప్రైడ్ ఉండాలి అమ్మాయికి కొంచెం, యూనో షీఈ్ అ స్ట్రాంగ్ క్యారెక్టర్, ఒక చిన్న ఒక వల్నరబిలిటీ ఉంటుంది, ఒక ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్. అండ్ I didn't even, like, you know, I didn't even see who he was casting. I just told him, listen, I know that you're very well prepared. I know that you won't go wrong with the casting of the heroine. I just said this is very important. The casting of the heroine in this film, and for that matter, for any love story, like, you know, it's very, very critical. Casting is so. You know, Akanksha, she's new here, but actually she's not new. And she acted in, you know, few Bollywood films, and then TV lo, you know, she's very popular, and she just fit the film, like, you know, perfectly. Like, I'm surprised. Nagi ippudu entry cheyaledani ippudu she should have made a debut, you know, quite some time back, because she's a solid actress, good looker, very professional, you know, so she's going to be a good heroine for Telugu. మీ ఓవరాల్గా మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా అమ్మాయితో? It's funny, నాకు అసలు నేను I don't even talk to Akanksha much. Like, we don't even, అది it's a misconception అంటే, you know, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని చాలా కొంతమంది యాక్చువల్లీ అందరూ అదే అనుకుంటూ ఉంటారు. నిజం చెప్తున్నాను, ఈ సినిమాలో మేము షీఈ్ అ వెరీ సైలెంట్ గర్ల్, ఐఎమ్ అ వెరీ సైలెంట్ పర్సన్, సో వీ హార్డ్లీ స్పోక్ ఆఫ్ స్క్రీన్. సైలెంటా అండి? we hardly spoke off screen. But generally on film, on set, I'm quite silent. అంటే ఇప్పుడు సినిమా ప్రమోషన్ అని చెప్పి వాగాల్సి వస్తుంది, తప్పదు, అది వృత్తి, ఏమంటే వృత్తి ధర్మమా ఏమంటారు, సో ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది ప్రమోట్ చేయడానికి, లేకపోతే ఐఎమ్ జనరలీ క్వైట్ సైలెంట్. ఒక్కసారి 15 years అయిపోయింది మీరు ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి. 15 కాదండి, 17 years. 17 years. సో ఈ 17 years జర్నీ ఎలా ఉంది సుమంత్ గారు? అంటే ఇన్ని ఇయర్స్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది. I don't look back. I really don't look back. You know, I look ahead. You know, I've been blessed, you know, to have films, success in different types of movies. Like, you know, whether it's on the one side it can be a film like Gauri, one side it can be a film like Godavari. They're very different. You know, there's a film like Golconda High School. I've always tried to do, you know, have variety, and I think gradually, like, you know, you change also. Like, you know, for example, right now I'm in that mindset of, like, making more personal movies, not necessarily, like, you know, full commercial cinema ఆ వైపు చూడకుండా. Like, I want to make different, because audience కొత్త సినిమా type of movies accept చేస్తున్నారు ఇప్పుడు ఈజీగా. Like, you know, so see, for example, ఇప్పుడు Malli Raava is an honest romantic drama, and, like, you know, next after this I'm doing another film. See, that's a dark thriller, you know, where, like, you know, it's complete different. Like, you know, it's almost koncham hero ki, like, you know, it'll have slight negative shades. So I'm doing different kinds of things. I'm looking at, like, you know, challenging myself in different ways. I still filmmaking and a process, I still really enjoy it. So I like it. So it's taught me a lot. It's still teaching me. అంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి సుమంత్లో? వర్క్ రానప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంకొక ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో ఏంటి? Obviously, see, I like to enjoy the process అండి. ఇప్పుడు సినిమా రిజల్ట్ అనేది చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ క్రికెట్ టీమ్. యూనో, నువ్వు ఒక్కడవే కరెక్ట్గా బ్యాట్ చేస్తే మనం గెలం, or కరెక్ట్గా బౌల్ చేస్తే గెలం. అంటే లైక్ అట్లీస్ట్ like 5 or 6 aspects of the film, like, you know, the direction has to be great, the production has to be great to promote the movie, like, you know, there are many aspects. So I like to enjoy the process and of filmmaking. But tomorrow, if the result is yes, we hope for the, you know, the best result.
Like, you know, we hope for it, but sometimes it doesn't happen. But cinema industry lo, like, even now success rate is only 15%. 15% of the films, like, you know, in general, you know, make money, you know, are hits. 15%, that's quite low. Like, I'm fortunate, like, you know, that when I think back, 22 movies chesana, 22 movies lo, like, you know, 7 of them were profitable. So I feel my strike rate is about like about 30%. So it's a little better than the average. ఒక మూవీ హిట్ అవుతే ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక మూవీ ఫ్లాప్ అయిపోతే ఒకలాంటి బాధ ఉంటుంది. సో ఒక హిట్ వచ్చినప్పుడు సుమంత్ గారు ఎలా ఫీల్ అవుతారు, ఒక ఫ్లాప్ వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకుంటారు? సేమ్ see I've been used to both. సో లైక్ కీ ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండటం. హిట్ వచ్చిందని చెప్పి కొంచెం అలా వెళ్ళిపోవటం కాకుండా మళ్ళీ అది ఫ్లాప్ అయిందని చెప్పి డిప్రెస్ అవటం, ఇది నాకు ఎప్పుడు లేదు. లైక్, యు నో, జస్ట్ ఐ ట్రై టు మెయింటైన్. ఉంటాయి, బట్ ఐడ్ లైక్ టు థింక్, లైక్, యు నో, ఐమ్ క్వైట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ దెమ్. లైక్ డెఫినెట్గా ఉంటాయి, బట్ ఐఎమ్ నాట్ అ స్లేవ్ టు మై ఎమోషన్స్. ఐ టెంట్ మోడరేట్గా ఫీల్ అవుతాను నేను అన్నీ. హెవీ హ్యాపీనెస్ అంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఉండదు, సాడ్నెస్ అంటే ఎక్స్ట్రీమ్ సాడ్నెస్ ఉండదు, మధ్యలో ఉంటుంది కొంచెం వయా మీడియాగా. ఇంత జర్నీలో ఎవరు మీకు బాగా క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే, అంటే ఫ్యామిలీ కాకుండా? సో మెనీ ఫ్రెండ్స్ అండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. లైక్, యు నో, see when I first started movies, like, you know, Mahesh and me used to hang out a lot. You know, I just met him like about 2-3 days ago, but see, once he became a family guy, like, you know, he's a very private person. So then I have so many other friends also, like, you know, నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ జనరల్గా నాకు బయట ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను పుట్టినప్పటి నుంచి ఇంకా అదే ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. బట్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్, లైక్, యు నో, I meet, like, I practically know, like, you know, most of them. See, like Lakshmi, Manchu, and of course my family only I have so many, like, you know, Rana, Chaitanya, Akhil, and all of them. So I know all these people, like, you know, I'm friendly with quite a few of them, few of the actors outside my family. ఆ ఫ్రెండ్షిప్ గురించి టాక్ వచ్చింది కాబట్టి నేను మీకోసం యూట్యూబ్ సెర్చ్, గూగుల్ సెర్చ్ అన్నీ చేస్తున్నాను అనమాట. చేస్తున్నప్పుడు నాకు యాక్చువల్లీ ఒక వీడియో దొరికింది. ఒక ఇంటర్వ్యూలో మీరు మీ ఫ్రెండ్ క్లాస్మేట్ అనమాట, లేట్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నారు, గుర్తుకొచ్చేసింది. ఒకసారి అది చెప్పి ఆ స్టోరీ మా కోసం చెప్పరా? ఇట్స్ అ ఫన్ స్టోరీ, లైక్, యు నో, ఏంటి ఆ స్టార్, ఆ సెలబ్రిటీ, ఆ పొలిటీషియన్ ఎవరో చెప్పండి. నేను మీ ద్వారా స్టోరీ వినాలనుకుంటున్నాను. మీకు తెలుసు కదండి, లైక్, యు నో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ మీ వర్ క్లాస్మేట్స్ ఒకసారి చెప్పరా ఫర్ అ వెరీ వెరీ లాంగ్ టైం. ఇది చిన్నప్పుడు జరిగిందండి అది. ఇట్స్ లైక్, అంటే ఇప్పుడు మీరు ఇట్స్ అ నైస్ ఇన్సిడెంట్. అంటే నేను జగన్ ఏదో వి వెంట్ అవుట్ ఫర్ డిన్నర్ ఆర్ సంథింగ్, డిన్నర్ నుంచి లేట్గా వచ్చాము, అండ్ నా తాళాలు మర్చిపోయాను నేను. సో గోడ ఎక్కాల్సి వచ్చింది, ఇది పైన నా రూమ్కి ఒక బాల్కనీ ఉంటుంది. సో అది ఎక్కలేకపోయాను. సో కిందేమో జగన్ ఉన్నాడు, హీ వాస్ హెల్పింగ్ మీ అప్ టు గో టు ద బాల్కనీ. అండ్ కట్ చేస్తే ఇలా మేము ఇద్దరం చూస్తే అక్కడ మా తాత ఉన్నారు. దిస్ వాజ్ అట్ లైక్ 12 o'clock. హీ వాజ్ లైక్ సౌండ్తో ఆయన లేసారు, అండ్ హీ లుక్డ్ అట్ బోత్ ఆఫ్ us. బేసిక్లీ ఇట్ వాజ్ జగన్ అండ్ మీ ట్రైంగ్ టు క్లైమ్ ద బాల్కనీ. అండ్ అప్పటి వరకు జగన్ కలవలేదు. సో నేను పైన బాల్కనీ నుంచి ఏలాడతా, తాత రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి, pleased to meet you. That was the first. It's a nice story. It's nice to have stories like this. It's a good memory. Yeah. ఇక్కడ కూడా అనొచ్చు, మళ్ళీ ఇలాంటి రోజులు వస్తే బాగుండు, మళ్ళీ రావా అని చెప్పేసి. కొత్త మెమరీస్ వస్తాయండి ఇప్పుడు, అలాంటివి రావు, బట్ లైక్, యు నో, ఇట్స్ టైమ్ టు మేక్ న్యూ మెమరీస్. తర్వాత తాతగారు క్లాస్ తీసుకోవడం కానీ అలాంటివి ఏమైనా చేశారండి? లేదు, క్లాస్ తీసుకోక్కర్లేదు. అలా చూసారు అంతే, ఆ చూపుతో చంపేశారు అసలు. లైక్, ఏంట్రా మీరిద్దరు అని, ఏంటి అసలు లేట్గా రావడం, గోడ ఎక్కడం ఏంటి అని. సో యా, హీ డిడ్ంట్ సే ఎనీథింగ్, హీ జస్ట్ లుక్డ్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ లుక్. అలా ఐ వాజ్ స్కేర్డ్. ఇప్పుడు ఎలా ఉంది మీ ఫ్రెండ్షిప్? కలుస్తూ ఉంటారా లేకపోతే? No, see, things change. See, everyone's he's busy. He's like in politics and, like, you know. Last time I met him was about I think almost 2 years ago. Regular kalam. But maybe soon, sometime. Yeah. Okay. అండ్ సినిమాటోగ్రాఫర్ గురించి మాట్లాడుకుందామండి. అంటే మళ్ళీ నేను బ్యాక్ టు మూవీ వచ్చేసాను. ఎంతసేపు ఈ అమ్మాయి
ఫస్ట్ మాట్లాడుతుందని మీరు అనుకుంటారేమో అని చెప్పేసి. సినిమాటోగ్రఫర్ గురించి ఏంటంటే చాలా బాగుందండి, విజువల్స్ చాలా చాలా బాగున్నాయి. అసలు ఎవరు సతీష్ గారు, ఎలా వచ్చారు? సతీష్ గారు అపారెంట్లీ నాకు తెలియదు, లైక్ హీ వర్క్డ్ యాజ్ అసిస్టెంట్ కెమెరా ఫర్ మీ, కెమెరామెన్ ఫర్ మై ఫిల్మ్ పౌరుడు, ఐ బిలీవ్. మా ప్రొడక్షన్ పౌరుడు 2008లో హీ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్, హీ వాజ్ అన్ అసిస్టెంట్ కెమెరామెన్ ఫర్ దట్ ఫిల్మ్. సో ఇట్స్ ఫనీ, లైక్ he came and told me, like అప్పుడు పనిచేశాను 2008లో మీ సినిమాలో అసిస్టెంట్గా, ఇప్పుడు మళ్ళీ మెయిన్ కెమెరామెన్గా చేస్తున్నారని. అండ్ హీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అగైన్ ద ఫిల్మ్ ఇస్ వెరీ సింపుల్. అంటే లైక్ ఇలాంటి సినిమాలో ఏంటంటే మ్యాజిక్లు ఎక్కువ చేయకూడదు. అంటే ఇట్స్ నాట్, యూ హ్యావ్ టు లెట్, యూ హ్యావ్ ద బ్యూటీ ఆఫ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇస్ DOP హ్యాస్ టు లెట్ ది యాక్టర్ డూ ఇట్, లైక్ and capture it perfectly. అంటే this is not a film about like pan, swish pan, like all these things. Like it's not a, it's simple cinematography, like where characters బాగుండాలి చూస్తానికి. It has to capture, like the acting of the characters. That's the main job, and he's done a wonderful job. Like లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి సుమంత్ గారు. ఎక్కడెక్కడ షూట్ చేశారు? 30 days షూట్ చేశారంట. యా, అంటే 30 days షూట్ చేసామా అనేది అంటే చాలామంది చుట్టేశారనే ఒక ఫీలింగ్ ఉంటుంది, బట్ యాక్చువల్గా ఇట్ వాస్ జస్ట్ వెరీ వెరీ గుడ్ ప్లానింగ్. అంటే ఇలాంటి సినిమాకి లైక్ బికాస్ ది లొకేషన్స్ యాక్చువల్లీ వెరీ సింపుల్, లైక్ దేర్ కార్పొరేట్ ఆఫీసెస్, ఒక రాజోర్లో ఒక స్కూలు, అది మేము ఇక్కడే చేసాము. చైల్డ్హుడ్ ఎపిసోడ్ అక్కడ షూట్ చేయాల్సి వచ్చింది. ఇట్ వాస్ జస్ట్ 30 daysలో షూట్ చేసాము, బట్ ఇట్ వాస్ వెరీ వెరీ ప్లాన్డ్. లైక్ ప్రీ ప్రొడక్షన్, ఫర్ ప్రీ ప్రొడక్షన్ దట్ టుక్ 10 months. సో కానీ షూటింగ్ లైక్ ఇన్ 30 days ఇట్ వాస్ డన్. అంటే 30 days అనేసరికి 30 days స్ప్రెడ్ ఓవర్ 2 months. సో ఇట్ వాజ్ అ షార్ట్ షూట్. అంటే ప్రీ ప్రొడక్షన్ చాలా టైం పట్టిందని అంటారు. నో, బికాజ్ ప్రతిదీ స్టోరీ బోర్డ్ చేశారు, ప్రతిదీ లైక్ ఎవ్రీథింగ్ వాజ్ పక్కా, లైక్ ఎగ్జాక్ట్లీ లొకేషన్స్, లైక్ హ్యాట్స్ ఆఫ్ టు the production team, Rahul garu, Rahul as even though he's a debut, this is his debut production, like he just executed it like a pro. Like మేము కూడా ఇలా ఎగ్జిక్యూట్ చేయలేము. ఎలా వచ్చి అప్రోచ్ అయ్యారు? మీరు అన్నారన్న మీ హెల్ప్ కూడా తీసుకోలేదు, నేను హెల్ప్ చేస్తానంటే కూడా. అంటే జనరల్గా లైక్ ఇప్పుడు we have a studio, అంటే it's an outside production, but I told him like if you need any assistance, like because it's your first production, like maybe our staff, we can help you out, like in certain things. అస్సలు ఒక్కసారి నన్ను ట్రబుల్ చేయలేదు ప్రొడక్షన్ విషయంలో. లైక్ ప్రమోషన్ టైం అప్పుడు లైక్ we all kind of put our brains together, కానీ ప్రొడక్షన్ టైం అప్పుడు ఒక్కసారి కూడా హెల్ప్ తీసుకోలేదు. లైక్ he executed the film like a champion. నేను ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు వాటికి ఆన్సర్ చెప్పండి. షూర్. ఇంతాక మీరు మనసులో తిట్టుకుంటున్నారా అంటే అవును అని అన్నారు, నన్ను తిట్టుకుంటున్నారా మీరు? తిట్టుకోవట్లేదు, అది మీ వృత్తి, అది మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు, నేను చేయాల్సింది నేను చేస్తున్నాను, అంతే. మీరు థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ ఏంటండి? అయ్యో గుర్తులేదండి. ప్రాబబ్లీ మీరు కెమెరాలో క్యాప్చర్ థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ 100% ఏదో ఒక తాత్ సినిమా అయి ఉండాలి గ్యారంటీగా. ఎందుకంటే అప్పుడు మాకు థియేటర్ అంటే అన్నపూర్ణ స్టూడియో ప్రివ్యూ థియేటర్ కౌంట్ అవుతుందా? అవ్వదు కదా. ఓ అంటే డబ్బు కట్టి నెక్స్ట్ ఆ ప్రశ్న ఉంది నా దగ్గర. ప్రాబబ్లీ ఏదో ఐ థింక్ సంగీత్. అంటే నేను చిన్నప్పుడు సంగీత్ థియేటర్, ఇంగ్లీష్ సినిమాలు చూడటానికి ఎక్కువ సంగీత్ థియేటర్కి వెళ్ళేవాడిని, బికాజ్ ఆల్ ద నైస్ ఇంగ్లీష్ మూవీస్ యూస్ టు ప్లే దేర్. తెలుగు సినిమాలు ఎక్కువ స్టూడియోలోనే చూశాను ప్రివ్యూస్. I don't remember the first movie. I really don't. It's a good question actually. It's a good question. Yeah, ఇంటికి వెళ్ళాక ఒకసారి ఆలోచించండి. Impossible. I don't even know when I saw the first movie. అంటే మీరు చిన్న ఉన్నప్పటి నుండి బాగా రిచ్ కిడ్ అని నేను అనుకుంటున్నా. రిచ్ కిడ్డే కదా, సారీ. మీరు It's a rich kid, but my grandfather rich అలా పెంచలేదు ఎప్పుడు. డబ్బు ఉన్నా కూడా లైక్ మమ్మల్ని స్కూల్ బస్లోనే పంపించేవారు, పబ్లిక్ బస్లోనే పంపించేవారు. లైక్ మాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు నాకు ఒక అలవెన్స్ ఉండేది, నేనే జాబ్ చేయాల్సి చేశాను ఇప్పుడు కాలేజ్లో. సో మై ఫ్యామిలీ నెవర్ బ్రాట్ అస్ అప్ లైక్ విత్ లగ్జరీస్, లైక్ బ్యాలెన్స్డ్గా, లైక్ దే బ్రాట్ అస్ అప్.
అంటే మీకు నేల మీద సినిమాలు చూస్తారని తెలుసా? నేల మీద సినిమాలు చూస్తారు, బాల్కనీస్లో సినిమాలు చూస్తారు. సో మీరు నేల మీద సినిమా చూడడానికి ఇష్టపడతారా, బాల్కనీలో చూడడానికి ఇష్టపడతారా? ఇన్ కేస్ మీకు ఆప్షన్ ఉంటే. బాల్కనీ, ఇట్స్ జస్ట్ ఈజియర్. నేల ఇస్ టూ క్లోజ్, ఇబ్బంది, అలా చూడాల్సి వస్తుంది. నేల బ్యాచ్ కాదు, బాల్కనీ బ్యాచ్ మాది. ఓకే. టికెట్ లేకుండా ఎప్పుడైనా సినిమా చూడాలనుకున్నారా? ఎప్పుడైనా సినిమా చూసారా? చూశాను చాలాసార్లు. ఎందుకంటే అమెరికాలో, ఇక్కడ కాదు, అమెరికాలో ఎక్కువ చేసేవాడిని అది. ఎందుకంటే అక్కడ కొంచెం డబ్బు టైట్ కదా, అక్కడ స్టూడెంట్స్ కదా, అక్కడ ఏం చేయొచ్చు అంటే వన్స్ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం అనుకోండి, ఒక సినిమా అయిపోయాక, ఎందుకంటే నెక్స్ట్ యూ కెన్ స్నీక్ ఇన్ టు ద నెక్స్ట్ స్క్రీన్ అండ్ సీ అన్ అదర్ మూవీ. కానీ టైమ్స్ కుదరాలి. సో ఐ యూస్ టు డూ దట్. లైక్ ఐ యూస్ టు లైక్ ఒక సినిమాకి డబ్బు పే చేసేసి ఒక రెండు మూడు చూసేసేవాడిని. పేర్లు చెప్పండి. ఒకసారి 2-3 సార్లు పట్టుపట్టాను. తర్వాత ఏమైందండి? డబ్బు ఇచ్చాను దాని తర్వాత. వాట్ మీరు ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి సుమంత్ గారు? ఎక్కువ సార్లు చూసిన సినిమా ఇంగ్లీష్లో డై హార్డ్. అది థియేటర్ సంగీత్ థియేటర్కి ఆల్మోస్ట్ ఐ థింక్ ఐ వెంట్ అబౌట్, మై ఫ్రెండ్ సేస్ ఐ వెంట్ అబౌట్ 25 times or something to see that movie, డై హార్డ్. యా. అండ్ తెలుగులో అయితే లైక్ తెలుగులో ప్రాబబ్లీ తాజ్ సినిమా ప్రేమాభిషేకం, అది అన్నిటికన్నా ఎక్కువ చూసాను. హిందీలో ఏమైనా ఉందా? హిందీలో ఇట్స్ డెఫినెట్లీ సమ్ అమితాబ్ బచ్చన్ మూవీ, గ్యారంటీగా. ప్రాబ్లీ లైక్ మేబీ షోలే ఆర్ సంథింగ్. యా. ఇప్పుడున్న మన ఇండస్ట్రీలో అప్కమింగ్ హీరోస్లో ఈయన బెస్ట్ యాక్టర్ అండ్ ఈయన బెస్ట్ డాన్సర్ అని ఎవరు అనిపిస్తారు మీకు? బెస్ట్ యాక్టర్ ఐ వుడ్ ప్రాబబ్లీ పుట్ నాని అండ్ విజయ్ దేవరకొండ. I think I probably put both of them. Nani's just been so consistent and so good and so solid for the last, like, I don't even remember how long. Last 5 years నుంచి అన్ని సక్సెస్లే కదా, almost 7. Yeah, and I was blown away with Vijay's performance in Arjun Reddy. Just fabulous, game changer. And best dancer, I would probably tough. Best. I don't know. They're all. I would say they were all on par. But I like Charan. I like Charan's dancing actually. Okay. I think he's very smooth in his expression. Yeah. I think, and Charan and Akhil, Tarak, God, it's tough. It's tough. ఇంతగా మీరు మాట్లాడుతుంటే, సారీ నా దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి బట్ నాకు తెలుసుకోవాలని నేను అడుగుతున్నాను. అంటే నాని గారివి లైన్గా హిట్స్ ఉన్నాయి, మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటున్నారని అన్నారు కదా, మీరు స్టోరీ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఎవరైనా గైడ్ చేస్తూ ఉంటారా మీకు, లేకపోతే మీరే సెలెక్ట్ చేసుకుంటారా? లేదు, I just go with my gut. See this film, it came prepared to me completely. అంటే నేను ఏమీ అసలు మార్పులు చేయటం, ఏది ఇక్కడ కొంచెం బెటర్మెంట్స్ చేయటం, అది ఏమీ లేదు. మళ్ళీ రావా కేమ్ టు మీ లైక్ దాట్. బట్ మై నెక్స్ట్ మూవీ ఏంటంటే ఒక చిన్న క్యారెక్టరైజేషన్ తీసుకుని నేను నా డైరెక్టర్ మూవీ ఐఎమ్ షూటింగ్ ఫర్ రైట్ నౌ, లైక్ అది మేము లైక్ చేయాల్సి వచ్చింది, డెవలప్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ ఐ వాజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ లైక్ గెటింగ్ ఇట్ డన్, మీ అండ్ అనిల్. సో ఇట్స్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ ఫిల్మ్స్. ఒకటి ఫుల్ బేక్డ్గా వచ్చింది, నెక్స్ట్ మేము బేక్ చేయాల్సి వచ్చింది. సుమంత్ అంటే ఎవరికి తెలియని ఒక విషయం చెప్పండి. ఐ లైక్ బీయింగ్ అలోన్. I really like being alone. Like alone ante, I like my solitude. I like not lonely. Loneliness is different. But I really enjoy my alone time. Even though I like being social, I like being like just me, like alone. That's it. I like being alone. ఇప్పుడు మీరు ఎలోన్గా ఉన్నారనుకోండి, ఒక 3 days ఉంటారు అలాగా, మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది? ఒక రూమ్లో, ఒక ఇంట్లో ఉన్నారు మీరు, ఎలా స్టార్ట్ చేస్తారు? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వేర్ యు ఆర్. అంటే ఇప్పుడు షూటింగ్ ఉందా, షూటింగ్ లేదా? లేదు, షూటింగ్ లేదా. ఇప్పుడైతే లైక్ వాట్ ఐ డూ ఇస్ లైక్ డెఫినెట్లీ జిమ్. Like I'll start off like either gym in the morning or the evening. అండ్ నాకు పాడ్కాస్ట్ వినటం అంటే చాలా అలవాటు, నాకు ఇష్టం. సో నా రూమ్లో ఎప్పుడు, నా చుట్టూ ఎప్పుడు
it's generally about American sports and pop culture గురించి. పాడ్కాస్ట్ తెలుసు కదా మీకు, ఫోన్లో యూ జస్ట్ డౌన్లోడ్ దెమ్. లైక్ పాడ్కాస్ట్ వింటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాత్రూంలో స్నానం చేస్తున్నా పాడ్కాస్ట్ ఆన్ చేసి ఉండాలి, గెటింగ్ రెడీ పాడ్కాస్ట్లు ఉండాలి. లైక్ రూమ్లో నిద్రపోయేటప్పుడు కూడా పాడ్కాస్ట్లు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ and my dog is always with me, like when I'm in the room in my house, like so he's following me around everywhere. And gym and మధ్యలో గ్యాప్ ఉంటే లైక్ ప్రాబ్లీ హోమ్ థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూడటం. that's basically my free day. And I like to go out to eat, like I was about to ask మరి food సంగతి. I'm a big foodie. Okay. So I like going out to eat, checking out new restaurants. I always follow. Like నేను no, I don't cook. ఇంట్లో బాగా సింపుల్గా తింటాను నేను, కానీ బయటికి వెళ్ళినప్పుడు లైక్ I like trying new cuisines, new kind of things. ఫుడ్ గురించి టాక్ వచ్చింది కాబట్టి మళ్ళీ నేను క్వశ్చన్కి మార్చేస్తున్నా. మీరు ఎలా మెయింటైన్ చేస్తారండి? ఎప్పుడు చూసినా జిమ్, స్లీప్. I like to sleep a lot. I like to work out at least like 4 to 5 days a week. తప్పకుండా అది మిస్ అవ్వకుండా అది. అండ్ 2 days out of the week I tend to like let loose and like have fun. So you have to balance it out. So basically about 70 to 80% of the time I'm very healthy and like habits and everything. ఫ్రెండ్స్ వచ్చి అంటూ ఉంటారా, నువ్వు మాకంటే చాలా యంగ్గా కనిపిస్తున్నావు, అట్లా ఎవరైనా కాంప్లిమెంట్ చేస్తూ ఉంటారా? Yeah, they do. Yeah. But it takes work అండి. అంటే of course thankfully I'm blessed with very good genes. My father కానివ్వండి, తాతగారు కానివ్వండి, like they always looked like 10 years younger than they were actually were. So I'm just thankful that I have good genes and like a relatively good lifestyle. ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడున్న డైరెక్టర్స్లో ఈయన ది మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అని ఎవరు అనిపిస్తారు మీకు? వాళ్ళకి సక్సెస్ ఉన్నా లేకపోయినా బట్ మనకు పర్సనల్గా ఉంటారు కదా. Tough one. అంటే లైక్ they're different అండి, they're so different, like all of them, like so I really liked Arjun Reddy. I thought like recently I thought he just nailed it for a debut director. He was just fabulous. But then like a commercial meter lo like I like Rajamouli garu, like he's numero uno. And Sukumar garu, like he balances both really well. I like that about him. Like all his films, like there will be a touch of like art in his movies, but there'll be like he blends like commercial elements and artistic elements quite well, very well in fact. So I think probably like consistent ga aithe Sukumar garu for me. Yeah. మీ ఫేవరెట్ ఎవర్గ్రీన్ యాక్ట్రెస్ ఎవరు? My favorite evergreen actress రేఖా గారు, హిందీ రేఖా. తెలుగులో అయితే తెలుగు ఇట్స్ టఫ్. I don't know. I never thought about Telugu. Like a favorite actress అనేది తెలుగులో లేరు. హిందీలో అయితే 100% రేఖా గారు, ఓవరాల్ రేఖా గారు. ఇవి కొద్దిగా సీరియస్ క్వశ్చన్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను చాలా సిల్లీ క్వశ్చన్స్ అడుగుతాను, అంటే చూసే వాళ్ళు కూడా ఏంటిది ఎంతో సిల్లీగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. సో షల్ వి స్టార్ట్? ఇందులో సిల్లీ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఈ చిట్ తీయాలి, నాకు ఇవ్వాలి, నేను చదువుతాను, మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. ఓకే, స్టార్ట్. యా, చాలా సిల్లీగా ఉంటాయి. ఓకే. మీరు ఎప్పుడైనా సన్న పిన్ ఛార్జర్ కోసం వెతికారా? సన్న పిన్ ఛార్జర్ తెలుసా మీకు అసలు? సన్న పిన్ ఛార్జర్ అంటే ఐఫోన్ ఛార్జర్ కదా. వావ్, సన్న పిన్ ఛార్జర్ అంటే అది కాదండి. సన్న పిన్ ఛార్జరా? సామ్సంగ్ మొబైల్స్ అట్లా మొబైల్స్. ఓ అదా, అది చిన్న ఒక పొడిచేది ఉంటుంది కదా. ఇతికే ఉంటాను. యా 100%. కానీ ఇప్పుడు వాడట్లేదు కదా. నేను ఎందుకు అంతగా నవ్వానంటే మేము ఈ క్వశ్చన్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా నవ్వామన్నమాట. మీరు ప్రపోజ్ చేయాలనిపించి చేయకూడదురా బాబు, అనవసరం అని ఏ అమ్మాయి విషయంలో అయినా ఫీల్ అయ్యారా? ఫీల్ అవ్వాలా అంటే ప్రపోజ్ చేసేసారా అనిపించిన వెంట?
అండ్ నిజంగా అనిపిస్తే చేసేసాను. ఎందుకంటే భయపడ్డాం. ఓన్లీ లివ్ వన్స్. వాట్ మ్యాక్సిమం విల్ హ్యాపెన్, షిల్ సే నో, అంతే. మిమ్మల్ని బాగా భయపెట్టిన హారర్ మూవీ ఏది? భయపడతారా మీరు? నేను హారర్ మూవీలు అంటే నేను అసలు చూడను. ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఐ హ్యాడ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఎగ్జాసిస్ట్ అనే సినిమా నేను చూశాను. అండ్ ఐ కుడెంట్ స్లీప్ ఫర్ లైక్ వీక్స్ అండ్ వీక్స్ ఆఫ్టర్. సో నేను జనరల్గా చూడను, బట్ దట్స్ ద ఫిల్మ్ దట్ లైక్ స్పూక్ మీ ద మోస్ట్, ఎగ్జాసిస్ట్. లైక్ వావ్, దట్ వాస్ స్కేరీ. గుర్తుందా, షీస్ దేర్, హర్ హెడ్ టర్న్స్, షీస్ పొజెస్డ్ బై ద డెవిల్. చూడలేదు అది? ఇట్స్ అ క్లాసిక్. ఈ మధ్య లైక్ ఆన్ టీవీ మొన్న ఐ వాస్ ట్రైంగ్ టు సీ అ మూవీ బికాజ్ అందరు నన్ను ఎగతాళి చేస్తారు, లైక్ దట్ ఐమ్ చికెన్, ఐ కాంట్ సీ అ హారర్ మూవీ అని, లైక్ ఎక్కువ భయపడతానని చెప్పి. సో ది అదర్ డే లైక్ ఐ థింక్ కాంజరింగ్ వాస్ కమింగ్ ఆన్ టీవీ. దట్స్ గుడ్ వన్. దట్స్ గుడ్ వన్. యా. మీరు హారర్ మూవీస్ ప్లాన్ చేస్తున్నారని నాకు తెలియదండి, ఆ మీటరే తెలీదు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్మన్ కమ్స్ అండ్ లైక్ ఆఫర్స్ మీ అ ఫిల్మ్, లైక్ అండ్ if they are good at their field, like I'll act, but I don't know like how to gauge a film, like what to do, what not to do. But as an actor, I can do justice to the role. But I don't understand that meter at all. బుద్ధిగా యాక్టర్ లాగా వచ్చి పని చేసి వెళ్తాను నేను, బట్ ఐ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ ఐ ప్రాబ్లీ వోంట్ సీ ఇట్ ఆల్సో ఆఫ్టర్ దట్. ఓకే. ఐ జస్ట్ యాక్ట్ అండ్ లైక్ లెట్ యు ఆల్. భయపడతారా మళ్ళీ? అయ్యో, నాకు బాగా భయం అండి. నెక్స్ట్ వన్. యా. మీరు ఎప్పుడైనా డబ్ స్మాష్ చేశారా? చేస్తే అది చూసి ఏంటి నేను ఇలా చేశాను అని ఫీల్ అయ్యారా? చేశాను. ఐ థింక్ ఐ డిడ్ ఇట్ వన్స్. ఐ డోంట్ రిమెంబర్ దో కరెక్ట్గా. ఐ నెవర్ లైక్ never really did it. ఏదో గేమ్ షో, I had to go on some show with, I think it was Rana's show with Chaitanya. Number one Yari, I think. When I went, I had to do some dub smash for something. I don't remember. But I did it a couple of times, ante. ఏం చేశారండి మీరు? ఏం చేశాను, ఐ థింక్ ఏదో గౌరీలో డైలాగ్ ఏదో చెప్పినట్టున్నాను నేను. నథింగ్ లైక్ రియలీ ఎక్సైటింగ్ దో. డబ్ స్మాష్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు చేస్తారా మళ్ళీ కమింగ్ డేస్లో, లేకపోతే? వెల్, ఇట్స్ అ ఫ్యాడ్. లైక్ కొద్ది కాలం ఉంటుంది, దాని తర్వాత పోతుంది. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఈ ఇయర్ ఎండ్కి వచ్చేసింది కదా, ఈ ఇయర్లో మీరు చేసిన 3 క్రేజీ థింగ్స్ ఏంటి? బుక్ చేయడం ఎవరినైనా, లేకపోతే ఎవరి బండ్ల నుండి పెట్రోల్ తీసేయడం, లేకపోతే ఎవరికి తెలియని 3 క్రేజీ థింగ్స్. నేను అలాంటివి చేయను యాక్చువల్గా. I'm not a big prankster. Okay. I'm not at all a prankster. What did I do? Probably 3 crazy things, pranks కాకుండా ఇంకేమైనా? I don't even remember. I don't think I did anything crazy this year. Okay. Sorry to disappoint. క్రేజీనెస్ కోసం ఎప్పుడైనా బిల్ కట్టకుండా పారిపోయారా? చేయలేదు. ఎప్పుడు చేయలేదు. ఇంకో, why don't you take all of them and ask? No, because I'll finish everything. మీరు స్కూల్లో ఎప్పుడైనా టీచర్కి సైట్ కొట్టారా? లేదా గోల్కొండ హై స్కూల్ లాగా కలర్ స్వాతి గారు లాంటి వాళ్ళు ఎవరైనా మీకు సైట్ కొట్టారా? స్కూల్లో సైట్ కొట్టాను. మీకు? ఓకే. టీచర్. యా. ఏ టీచర్ అది? అమ్మ చెప్పకూడదు. ఓకే. మ్యాథ్సా, సైన్సా, సోషల్ అలా చెప్పండి. అయ్యో, అది నిజంగా అనలైజ్ చేస్తే ఇంకా ఆ టీచర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫాల్ ఇంటు దిస్ ట్రాప్. మ్యాథ్స్ టీచర్ అంటే ఒక్కరే ఉంటారండి, నాకు తెలుసు, నాకు పట్టేస్తారు, వద్దులేండి. ఓకే. ఎగ్జామ్లో ఎప్పుడైనా స్లిప్స్ పెట్టి దొరికిపోయారో? దొరికిన తర్వాత పరిస్థితి ఏంటి అసలు? దొరికిపోయాను. స్లిప్స్ పెట్టారు? స్లిప్స్ పెట్టలేదు. ఐ థింక్ ఏదో పక్కవాడి దగ్గర కాపీ కొట్టడం, అది దొరికిపోయాను. ఐ థింక్ 1 or 2 times. యా. అప్పుడు అనిపించిందా చదువుకొని వెళ్ళంటే బాగుండని? అమ్మో, ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తే అది హారర్ సినిమా కన్నా భయం నాకు. సీరియస్లీ. మీకు నా రికరింగ్ నైట్ మేర్ ఏంటంటే ఐఎస్సి, అదే 12th క్లాస్ ఎగ్జామ్లు మళ్ళీ తీసుకోవటం. ఇట్స్ అ నైట్ మేర్ ఫర్ మీ. మీకు అందరూ కామన్గా చెప్పే అబద్ధం ఏంటి? వీళ్ళు చెప్పినా కూడా నాకు ఇది అబద్ధం అని తెలుసు, బట్ స్టిల్ చెప్తున్నాడు అన్న తెలుస్తూ ఉంటుంది కదా, మీకు అందరూ కామన్గా చెప్పే అబద్ధం? సినిమా ఇండస్ట్రీలో ఒకటి ఉంటుంది కదా, అది 2 minutes అని ఒక పదం ఉంది.
ఇప్పుడు వెన్ యూర్ వెయిటింగ్ ఫర్ అ షార్ట్ 2 minutes సార్ రెడీ అయిపోద్ది. 2 minutes ఇస్ నెవర్ 2 minutes. సినిమా ఇండస్ట్రీలో 2 minutes అంటే అది కనీసం 20 minutes, యా హాఫ్ అన్ అవర్, అది 2 minutes ఆ ఊత ఏమంటారు ఊత పదమా ఊత పదం అయిపోయింది ఆ 2 minutes. ఐ థింక్ దట్ 2 minutes ఇస్ ద బిగ్గెస్ట్ లై, ఫ్రాడ్ లై, లైక్ in the industry. Everybody knows it's a lie. Everybody. The guy who's saying it knows it's a lie. The guy who's hearing it knows it's a lie. But you just kind of accept it. సో ఇప్పటికి మీకు కోపం వస్తూ ఉంటుందా? బట్ వదిలేసారా, ఇంకా అలవాటు పడిపోతూ ఉంటుంది కదా? అలవాటు పడిపోయాను. నాకు జనరల్గా కోపం రాదు, చాలా చాలా లేట్గా వస్తుంది కోపం. ఐ డోంట్ గెట్ యాంగ్రీ టూ ఆఫెన్. మీరు ఏఎన్ఆర్ గారికి చెప్పిన సిల్లీ అబద్ధం ఏమైనా ఉందా? అది అబద్ధం అని ఆయనకు తెలిసిన తర్వాత రియాక్షన్ ఎలా ఉండింది? No, I didn't. I never. My grandfather never used to. చిన్నప్పుడు ఒకసారి ఐ థింక్ ఒకసారి దెబ్బలు పడి నాకు తాతగారితో ఏదో అబద్ధం చెప్పాను నేను. హీ నెవర్ యూస్ టు లైక్, హీ కెన్ టాలరేట్ మెనీ థింగ్స్ బట్ హీ కాంట్ టాలరేట్ లైక్ a person who lies. Not a person who lies, like even if you lie, he just doesn't like lies. People who lie. మరి మీకు? Sometimes it's okay. It's a white, the things called white lie antaru kada. It's okay. Sometimes it's necessary. Like certain things, harmless lies. Yeah. మీరు కష్టపడుతూ ఇష్టంగా తింటున్న ఫుడ్ ఏంటి? ఏదైనా ఉందా? కష్టపడుతూ ఇష్టంగా అంటే నచ్చదు బట్ తినాలి తప్పదు. నేను జనరల్గా ప్రాబబ్లీ లైక్ మై ప్రోటీన్ షేక్ జిమ్ తర్వాత లైక్ అది ఆ ప్రోటీన్ షేక్ తాగటం లైక్ ఐ డోంట్ లైక్ ద టేస్ట్ ఆఫ్ ఇట్ బట్ ఏదో యూ హ్యావ్ టు డూ ఇట్ అని లైక్ జస్ట్ కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని తాగేయటం అంతే. యా, మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయితే మీరు చేసే మేనరిజం ఏంటి? ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది బాగా హ్యాపీగా ఫీల్ అయితే. లైక్ బాగా హ్యాపీగా ఫీల్ అయితేనా? ఐ థింక్ రీసెంట్లీ ఇప్పుడు ప్రస్తుతం చేసే ఫిల్మ్ మళ్ళీ రావా కాదు, దీని తర్వాత సినిమా లైక్ వాట్ ఐమ్ డూయింగ్, ఏదో స్క్రిప్ట్లో వి రాన్ ఇన్ టు అ ప్రాబ్లమ్. దాని సొల్యూషన్ కోసం వెతుకుతా ఉన్నాం. నేను డైరెక్టర్ పోట్లాడుకున్నావు, తన మీద అరిచేసాను, తనేమో బాధపడి ఫీల్ పడి. జనరల్గా నేను చేయను, బట్ నీకు స్క్రిప్ట్ విషయంలో కొంచెం చాదస్తం కొంచెం ఎక్కువ, రైట్? సో వీ వర్ స్ట్రగ్లింగ్ ఫర్ అ సొల్యూషన్ అండ్ ఐ రిమెంబర్ ఫర్ అబౌట్ 2-3 nights నేను అస్సలు పడుకోలేదు. ఐ వాజ్ జస్ట్ రీడింగ్ ద స్క్రిప్ట్, ట్రైంగ్ టు థింక్ ఆఫ్ అ సొల్యూషన్. ఫైనల్గా టక్మన్ ఆ సొల్యూషన్ వచ్చింది. వాట్ ఐ జస్ట్ డిడ్ అ డాన్స్. All by myself, I just did a dance. Like, I was so happy. Like I just did one like very cheery dance. చూయించచ్చు కదా ఇప్పుడు. I don't even know. No. అంటే ఆ మూడ్ రావాలా, I think that's what I did. Wow. Yeah. And మళ్ళీ రావా. Yeah. ఒక మా థియేటర్కి టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి ఏ ఫీల్తో వెనక్కి వెళ్తారంటారు? అంటే టైటిల్ సినిమా లైక్ కొద్దిగా నవ్విస్తుంది, కొద్దిగా ఏడిపిస్తుంది, కొద్దిగా లైక్ సినిమాలో స్క్రీన్ ప్లేలో ఫ్రెష్నెస్ ఉంది. అండ్ యూ విల్ జస్ట్ గో బ్యాక్ లైక్ అండ్ యూ విల్ డెఫినెట్లీ గో బ్యాక్ అండ్ ఇట్ ఎండ్స్ ఆన్ ఒక యూజువల్ నోట్ మీద ఎండ్ అవ్వదు సినిమా. లైక్ ఐ డోంట్ వాంట్ గివ్ అవే ద థింగ్ బట్ ఇట్ విల్ సర్ప్రైజ్ యూ ఇన్ ప్లేసెస్. సో బీ ప్రిపేర్డ్ టు sort of be surprised, be prepared to smile and laugh and be prepared to cry. Okay. Yeah, so it'll get and it'll satisfy you, I'm pretty sure about it. మీ టైటిల్ ఎలా ఉందంటే మళ్ళీ రావా అంటే సినిమా చూసేసిన తర్వాత మళ్ళీ సినిమా చాలా మంది వచ్చారు అలాగా. చాలా మంది సినిమా చూసి టెస్ట్ ఆడియన్స్లో మళ్ళీ చూడాలని చెప్పి మళ్ళీ వచ్చారు. At least I know about like 10-15 people. Wow. Okay. సో ఇలాగే బోల్డ్ అంత సక్సెస్ చూడాలని చెప్పి కోరుకుంటున్నానండి. Thank you so much. Thank you so much, Aryana. You got a very pretty name. Thank you. Yeah. Looking forward to seeing you all. Malli Raava, December 8th. Thank you.